meeting call to order. Sir, wait, sir. నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మా మిత్రుడు మా శ్రేయోభిలాషి సౌమ్యుడు జయశంకర్ గారు ఈరోజు ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, చాలా మంచివాడు, సేవా తత్పరుడు, బాగా సర్వీస్ నేచర్ ఉండే ఒక మంచి వ్యక్తిని ఈరోజు మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా మా అందరికీ లయన్స్ క్లబ్ తరఫున ఉండే ప్రతి ఒక్కరికి, మెంబర్స్కి, అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆయనతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, నేను చాలా ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ డాక్టర్గా ఉన్నప్పుడు కానీ ఈ లయన్స్ క్లబ్ పలమనేర్ యాక్టివిటీస్ని చాలా నిశ్చితంగా నేను పరిశీలిస్తూ ఉంటాను. ఏం చేస్తూ ఉంటారు, నిజంగా వీళ్ళ సర్వీస్ ఎంతవరకు మరి అనేది చాలా జాగ్రత్తగా చూసేవాడిని. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్. పలమనేర్ వరకు అయితే ఈ క్లబ్ వాళ్ళు మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి అన్ని రకాలుగా ఎన్నో మరి మెడికల్ సంబంధంగా, నేను ఒక బేసిక్గా నేను డాక్టర్ని. ఇక్కడ నేను ఈ పలమనేర్కు 1988లో గవర్నమెంట్ డాక్టర్గా వచ్చాను. 1988 నుంచి అంతకుముందు ఒక 5 years బంగారుపాళెంలో గవర్నమెంట్ డాక్టర్గా ఉండేవాడిని. సో గవర్నమెంట్ డాక్టర్గా, సర్జన్గా, గైనకాలజిస్ట్గా ఈ ఏరియాలో చాలాసార్లు వీళ్ళ యొక్క మెడికల్ సర్వీసెస్ని ప్రముఖంగా
అది చాలాసార్లు చాలా జాగ్రత్తగా గమనించిన. రియల్లీ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. ఇంకా ఒక్కసారి వాళ్ళందరికీ కూడా అందరి తరఫున ప్రజలందరి తరఫున నమస్కారం తెలియజేయాలి. ఇంతకుముందే జయశంకర్ గారు మాట్లాడుతూ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది కూడా చాలా క్లుప్తంగా కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మెడికల్ క్యాంప్స్ కానీ, తర్వాత ఆపరేషన్స్, ఐ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఆయుర్వేదిక్ సంబంధించినవి కానీ, లేకపోతే కనుక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఇతర సర్వీసెస్ కూడా అన్నీ కూడా మేము రెడీగా ఉన్నాము, ఇక్కడ ఉండే ప్రజలకు అందిస్తామని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇట్స్ గుడ్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. వాళ్ళతో పాటు మంచి టీము ఎన్నికైనా గుడ్ టీమ్ హ్యావింగ్. అదేవిధంగా పోయిన వాళ్ళు కూడా వాట్ ఐ హర్డ్ ఈస్ ఇంతకుముందు ఉండే కార్యవర్గం కూడా మంచి సర్వీస్ చేసింది, ప్రజలకు అందుబాటులో ఉండి లయన్స్ క్లబ్ తరఫున మంచి సర్వీస్ చేసింది. కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా పోతూ ఉండే వాళ్ళకు కూడా ప్రజలందరి తరఫున వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ, ఏమైనా కూడా మన మిత్రుడు జయశంకర్ గారి ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గం ఉన్నారు, రవి ఉన్నట్టున్నాడు, భాస్కర్ రెడ్డి గారు, రమేష్ అని చెప్తూ మంచి సర్వీస్ చేయమని, ఒక డాక్టర్గా, ఒక రాజకీయాన్ని పక్కన పెడితే ఒక డాక్టర్గా, గైనకాలజిస్ట్గా నా సర్వీస్ ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మీకు అన్ని విధాలుగా నేను సహాయంగా ఉంటానని. మామూలుగా నేను ఒక మడకశిరాలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పుడు అవన్నీ మానేసి డాక్టర్గా ఇక్కడ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేస్తూ ఉంటాను. ఫ్రైడే, సాటర్డే, సండే ఎప్పుడు నేను ఇక్కడ అవైలబిలిటీ ఉంటాను. సో కాబట్టి నా తరఫున పలమనేర్ లయన్స్ క్లబ్ వాళ్ళకి ఏ సహకారం కావాలన్నా నేను తప్పకుండా అందిస్తానని అన్ని విధాలుగా నేను చాలా ఏళ్ళుగా అంటే ఈ క్లబ్ని ఏర్పడడం నుంచి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను. మంచి సర్వీస్ చేస్తున్నారు. రియల్లీ వన్స్ అగైన్ ఈ క్లబ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ, ఇప్పుడు పోతుండే వాళ్ళకి కానీ, కొత్తగా వచ్చిన అందరికీ కూడా మీకు చేస్తున్న సర్వీస్కి మరి మీకు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మంచి ఆయురారోగ్యాలు కలిగించాలని, కాపాడాలని కోరుకుంటున్నాను. జై హింద్. చాలా కావాల్సిన జయశంకర్ గారు వాళ్ళకు ఒక చిన్న శాల కప్పి సన్మానం కూడా చేయాలని అనుకుంటున్నాను. వారు దాన్ని స్వీకరించమని కూడా కోరుతున్నాను. చాలా సంతోషం సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే సంవత్సరానికి మరిన్ని సేవా కార్యక్రమాల్లో సార్ హెల్ప్ ఇస్తామన్నారు. స్వీకరిస్తారు సార్. వెయిట్ సార్. సార్ ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ సార్. ఈరోజు చాలా మంచి రోజు, గురు పౌర్ణమి. మరియు పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున మేము మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ సార్. డాక్టర్ తిప్పేస్వామి గారు, వీ వాంట్ యూ టు జాయిన్ లయనిజం టుడే సార్. ఇట్స్ ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రీజన్ చైర్మన్ బి గోపి, గవర్నర్ అశోక్ సారు మరియు భక్తవత్సల రెడ్డి సారు సాధారణంగా మిమ్మల్ని మా లైనిజంలోకి ఆహ్వానిస్తున్నాం సార్. ఈ రోజు నుండి సారు లయన్ డాక్టర్ తిప్పేస్వామి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా కృతజ్ఞతలు సార్. తర్వాత guest and diagnosis. Good evening to everybody. Greetings, good wishes to all of you. గురు పౌర్ణమి రోజున నేను పలమనేరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ లయన్స్ ఈ సంవత్సరంలో పేద ప్రజలకు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయాలని నా టీం నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరం మా క్లబ్ నందు 12 ప్రతి నెల ఐ క్యాంప్స్ నిర్వహించాలని, అంతేకాక హెల్త్ మెగా క్యాంప్స్ 4 నిర్ణయించాము. పత్తికొండ, సముద్రపల్లి, రూరల్ విలేజెస్, మండిపేట, కోటూరు, గంగవరం మండలంలో 2 నిర్ణయించుకున్నాం. ప్రతి ప్రభుత్వ ప్రత్యేక దినాలలో మా క్లబ్ నందు నిర్వహించు
సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేస్తున్నాం. ఇంతేకాక ప్రతి నెల హోమియో క్యాంప్, వెటర్నరీ క్యాంప్స్ అదనముగా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరం 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు గ్రీనరీ కింద చెట్లు నాటే కార్యక్రమాలు చేయాలని నిర్ణయించున్నాం. ఎడ్యుకేషన్ మరియు ప్రజా చైతన్యం మిగతా NGOs, PPS వారితో కలిసి నిర్వహిస్తాము. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మీ అందరినీ తెలియజేస్తున్నాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ప్రజలతో పాటు నాయకులు, క్లబ్ మెంబర్స్, క్లబ్ కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని కోరుకుంటూ నిర్ణయించుకుంటున్నాం. సన్మానించిన వారందరూ మితిపైన పొలంనేరు లయన్స్ క్లబ్ తరఫున ఆతిథ్యం డిన్నర్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిన్నర్ భోజనం చేసుకోవాలి.
కొద్దిగా అన్న అన్న ఒక్క నిమిషం ఒక సెకండ్ బ్రదర్ సార్ ఇంకా మధ్యలో సార్ మీరు ఇంకా జరుపుకోండి సార్ సరే నేను కంటిన్యూస్గా ఉన్నాను సార్ కొంచెం వెనక్కి సార్ ఓకే సార్ వెయిట్ సార్ వెయిట్ మేడం మీరు కొద్దిగా బ్యాక్ మేడం కొద్దిగా బ్యాక్ ఓకే మేడం ఓకే సార్ వెయిట్ ఏం లోపల వెయిట్ అప్పుడు కూడా మీరే వచ్చినారు సార్ ఇక్కడ మరియు ఇక్కడ చేసిన తోటి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఒక టైం ఇక్కడ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నాను. అప్పుడు ప్రెసిడెంట్ వచ్చి ప్రకాష్ రెడ్డి. ఈ లయన్స్ క్లబ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడి నుంచి నీళ్లు కూడా ఇచ్చినాను వీళ్ళకి. దండపల్లి రోడ్లో బోర్ ఉంటే దాన్ని నీళ్లు కూడా ఇచ్చినాను. లయన్స్ క్లబ్ ఈ క్లబ్కి నేను ఉన్నాను. తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత నేను 2 జాగాల్లో సర్వీస్ చేయకుండా సర్పంచ్గానే సర్వీస్ చేయాలని ఉండిపోయినాను. ధైర్యంగా ధర్మంగా పనిచేశాను. ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండా పనిచేశాను సర్పంచ్గా.
తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేనే సర్పంచ్, మా భార్య సర్పంచ్, మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ చైర్పర్సన్గా మా భార్య 3 పీరియడ్లు 15 సంవత్సరాలు మేమే ఉన్నాం. తర్వాత బిల్డింగ్ కట్టించింది మేమే, అన్నీ చేసాము. నాకు లయన్స్ క్లబ్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో మేము లయన్స్ క్లబ్లో ఇది చేసినాము. మా నుంచి అయినంత వరకు సహాయ సహకారాలు అందించినాం. లయన్స్ క్లబ్ స్ఫూర్తి, అన్ని స్ఫూర్తులే నన్ను అంత మంచోటిగా చేసింది. ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా చేసినట్టుగా ఎవడైనా చెప్పండి, మనం చిన్న ₹1 లంచం తీసుకున్నట్టు కానీ ₹1 అట్లా ధర్మంగా పరిపాలన చేశాను 15 సంవత్సరాలు. ఒకసారి సింగిల్ ఉండడం చేసింది, అది 3 ఏళ్ళు. 18 సంవత్సరాలు కంటిన్యూగా మేమే పనిచేసాం, నేను మా భార్య. అట్లా పనిచేసాం. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. లయన్స్ క్లబ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. చేయాలి ధర్మము అనే దానికి, ధర్మంగా చేయాలని అంటే మనము పూర్తి సహకారం అందించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆశీనులైనటువంటి పెద్దలకి, మాజీ గవర్నర్ గారికి, రాబోయే కాలానికి కాబోయే గవర్నర్ గారికి, అదేవిధంగా పలమనేరు పట్టణ లయన్స్ క్లబ్ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పుర ప్రజలకు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ తిప్పేస్వామి గారికి, లయన్ డాక్టర్ తిప్పేస్వామి గారికి, అదేవిధంగా పలమనేరు పట్టణంలో సుపరిచితులైనటువంటి మున్సిపాలిటీ మాజీ చైర్మన్గా అంటే కబర్దన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం తెలుపుతూ, లయన్స్ క్లబ్ అనేది ఒక పేరు కాదు, లయన్స్ క్లబ్ అనేది ఒక బ్రాండ్. సార్ చెప్పినట్లు 1917వ సంవత్సరం ఈ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక వ్యాపారవేత్త అయినటువంటి ఒక వ్యక్తి అమెరికాలో ఈ యొక్క క్లబ్ని ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి చేయలేనిది ఒక సమూహంగా ఈ సమాజానికి ఏమైనా చేయొచ్చును అన్నటువంటి చిన్న సంకల్పంతో 1917వ సంవత్సరం అమెరికాలో ఏర్పాటు చేసినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఈరోజు 220 దేశాలలో సుమారు 1,40,00,000 మంది లయన్స్ క్లబ్తో 47,000 క్లబ్బులతో ప్రపంచం మొత్తంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. లయన్స్ క్లబ్ మెంబర్గా కావాలన్నా కానీ ఒక చిన్న స్టోరీ ఒకటి ఉన్నది. శ్రీరామచంద్ర వారు అరణ్యవాసం పోవడం అందరికి తెలిసిన విషయమే. సీతాదేవితో లక్ష్మణుడితో పాటు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సాగనంపై జారికి వచ్చారు, కన్నీరు మున్నీరుగా ఏర్పడు. వారి యొక్క ప్రేమని గమనిస్తూ శ్రీరామచంద్రరావు మాట చెప్పిన సోదర సోదరీమణులారా, నాకెంతో అభిమానం ఎదురుకు వచ్చారు, తండ్రి మాట కోసం నేను వెళ్తున్నాను. సరే, రామాయణం జరిగిన తర్వాత రావణాసురుడు చంపిన తర్వాత మన సీతను తీసుకొని అయోధ్యకు వచ్చినటువంటి రాముల వారికి అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు రాముల వారి కోసం. అయ్యా, నేను ఆ రోజే చెప్పాను, మీరు అయోధ్య రాజధాని లేకుండా ఇక్కడ ఎందుకున్నారంటే మీరు సోదరుని మటుకే కృతజ్ఞత తెలిపి వెళ్ళిపోయారు. మేము మామ వరుస బావ వరుస ఇద్దరు బంధువర్గం బంధుమిత్రులతో ఉంటాము, మాకు మీరు చెప్పలేదు కాబట్టి మీరు వచ్చేంత వరకు అక్కడే ఉంటాము అంటే వాళ్ళ యొక్క ప్రేమకు శ్రీరామచంద్ర వారు అభినందిస్తూ అది హృదయంలో జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఆయన చెప్పారు, మానవ సేవే మాధవ సేవ. ప్రపంచంలో లయన్స్ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. ఆ లయన్స్ క్లబ్ లో మీరందరూ కూడా ప్రజలకు సేవ చేసి నాకు సేవ చేసినందుకు తరించండి అని చెప్పి ఆ రోజు హృదయంలో శ్రీరామచంద్ర వారు ఇచ్చిన ఒక ఆశీర్వాదంతో ఈరోజు లయన్స్ క్లబ్ లో మనం అందరూ మెంబర్లుగా ఉండి పనిచేస్తా ఉన్నాం. ఇందాకే చెప్పాను, లయన్స్ క్లబ్ అనేది ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఐఎమ్ లయన్ అని చెప్పుకునే దానికి ప్రౌడ్ గా ఉంటుంది. ఒక వ్యక్తి చేయలేని సమూహంగా మనం అందరూ చేయొచ్చును అనే దానికి ఒక కార్యక్రమం చేస్తే పలమనేరు పట్టణంలో స్పందించేటువంటి దాతలు 1,00,000 సంఖ్యలో ఉన్నారు. దానికి చిన్న ఉదాహరణ ఇందాక సార్ కూడా చెప్పారు, ప్రారంభంలోనే కరోనా సమయంలో పలమనేరులో 2 సంవత్సరాలు విజృంభించినప్పుడు ఈ లయన్స్ క్లబ్ పేరుతో చేసినటువంటి సేవా కార్యక్రమంలో
కంప్లీట్గా సంవత్సరం అండి. మొదటి సంవత్సరం 6 నెలలు, మళ్ళా జరిగినటువంటి 6 నెలల్లో ప్రతిరోజు మున్సిపాలిటీలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రతిరోజు కూడా శానిటైజింగ్ చేస్తాం. సుమారు 10,000 రూపాయలు ఒక రోజు ఖర్చు అయ్యేటువంటి ప్రోగ్రాము నేను మా బ్రదర్ రాము గారు స్టార్ట్ చేశాము. అదేవిధంగా వాసి మండలి వాళ్ళు కానీ వాసి క్లబ్ వాళ్ళు సహాయం చేశారు. ఆ ఒక మంచి సంకల్పానికి సహకరించేదానికి పొలంనేరు పట్టణంలో చాలా మంది దాతలు కూడా ఉన్నారు. సుమారు సంవత్సరం రోజు ప్రతిరోజు కరోనా ఉన్న సమయంలో ప్రతిరోజు కూడా ఈ లయన్స్ క్లబ్ పేరుతో సేవా కార్యక్రమం చేశాం. అందుకోసం ఇంటర్నేషనల్ లో ప్రెసిడెంట్ అవార్డు కూడా ఈ క్లబ్కి రావడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో ఉన్నటువంటి చోట్ల చనిపోయినటువంటి బాడీని తీసుకురావడానికి కానీ కరోనా ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్ని బయట హాస్పిటల్ చేర్చేదానికి వేల రూపాయల డబ్బు కలెక్ట్ చేసేవాళ్ళు, అంబులెన్స్ కానీ ట్యాక్సీలు కానీ. ఆ సమయంలో ఆలోచన చేసి పొలంనేరు కూడా ఒక లయన్స్ క్లబ్ తరఫున ఉచిత అంబులెన్స్ కావాలనే ఉద్దేశంతో మా కుటుంబ సభ్యుల సహకారంతో ఒక అంబులెన్స్ కొని లయన్స్ క్లబ్ డొనేషన్ చేశాం. ఇప్పటికీ సుమారుగా 3 సంవత్సరాలకు సుమారు 240-250 మంది పేషెంట్లకి అంబులెన్స్ సేవలు. జయ హే భారత భాగ్య విధాత పంజాబ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసిత రంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय जय हे जय हिंद जय बोलो भारत माता को जय।